రైతుల సమస్యలు తెలుసు, అన్నీ తెలిసిన శాసనసభ పక్ష నాయకులుగా, శాసనసభ స్పీకర్గా మీరు ఆ స్థానానికి గౌరవాన్ని, ఉన్నత విలువలు తీసుకొచ్చి ఈ సభను గౌరవంగా నడిపిస్తారని నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వేముల వీరేశం గారు. ముందుగా మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మూడో శాసనసభకు ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మీరు ఎన్నిక కావటం నిజంగా సమాజం మొత్తం గర్వపడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంటేనే ఒక విధమైనటువంటి భావం ఉన్నటువంటి ఈ సమాజంలో గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం ద్వారా, ఆ స్థానంలో మిమ్మల్ని నిలపడం ద్వారా తెలంగాణ సమాజంలో ఉండేటువంటి దళిత జాతికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఎంపిక పట్ల, మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి విధానం, మీరు 1964లో జన్మించి అనేక కష్టాల్లో, అనేక బాధల్లో నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా, విద్యార్థి దశలో, యువజన దశలో మీరు సమాజాన్ని పరిపరి విధాలుగా చూసినటువంటి వ్యక్తిగా, పెద్దలు వెంకటస్వామి గారితో మీకున్న సాన్నిహిత్యం, వారి యొక్క అనుభవం కూడా మీరు చూసినటువంటి వ్యక్తిగా మీకు ఆ స్థానం ఇవ్వటమే సమాజానికి మేలు జరుగుద్ది. ఈ శాసనసభలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలన్నా, ఒక మంచి నిర్ణయాలు జరగాలన్నా మీలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండటమే సముచితమని చెప్పేసి భావించి మీకు ఆ స్థానం ఇచ్చినందుకు మీ ఎంపికను అన్ని పక్షాలు కూడా స్వాగతించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేదవాడి కష్టాలు తీర్చేటువంటి శాసనసభగా ఈ శాసనసభ మనుగడ కొనసాగుద్దని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి పేదవాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి దశగా గౌరవ పెద్దలు మీరు ఆ బాధ్యతను తీసుకొని పేదవాడి బతుకు గురించి, పేదవాడి మెతుకు గురించి, పేదవాడి జీవితం గురించి చర్చ జరిగేటువంటి విధంగా ఈ శాసనసభను మీరు నడపాలని, నడుపుతారని, ప్రజల యొక్క ఆకాంక్ష చాలా గొప్పగా ఈ సభను గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడుపుద్దని ప్రజలు భావిస్తారు అధ్యక్ష. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ సభను మీరు నడుపుతారనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో మెండుగా ఉన్నది. ఆ విధంగా మీరు నడపాలని, మీకు భగవంతుడు మంచి శక్తిని, ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. డాక్టర్ వంశీకృష్ణ గారు. అధ్యక్ష, మీరు ఈ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీపీగా. మరి మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను హౌజ్లో ఉన్నాను 2004 నుంచి 2009 వరకు. మీరు అన్ని విషయాలు తెచ్చిన వ్యక్తిగా, అన్నిటికి మించి ఒక పెద్ద కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబ బాధ్యతలు అనేవి ఏ రకంగా ఉంటామని తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా ఈ శాసనసభలో ప్రతి శాసనసభ్యుని హక్కులను కాపాడే విధంగా, మరి అదేవిధంగా మన ఈ శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ, శాసనసభ సభ్యులను హక్కులను కాపాడుతూ మంచి చర్చ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి చర్చ జరిగే విధంగా, అంటే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం ఏ రకంగా ఉంటుందని చాటి చెప్పే విధంగా
మీ ఎన్నిక కాబడ్డది. మరి మీ ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు రాబోయే తరాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్పీకర్గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మీకు ఆయుష్ ఆరోగ్యం ఆ భగవంతుని వాళ్ళని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ శంకర్ గారు. ఈరోజు చాలా సంతోషం అన్న, సభాధ్యక్షులుగా ఒక వివాద రైతుడు, మృదు స్వభావి, అందరు మెచ్చిన నాయకుడిని అందరు సహకరించి సభాపతిగా ఎన్నుకోబడ్డ మీకు షాద్నా నియోజకవర్గం తరపున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సభా మర్యాదలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు, కళాకారులు చూస్తూ ఉన్నారు. ఏదైతే హుందాతనంగా ప్రతి ఒక్కరం మెలగాలని చెప్పి ఆ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి సభను సభావుగా నడిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి మొట్టమొదటిగా మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సభా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించబడే ఈ శాసనసభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఈ సభలో అనేక మంది అనుభవజ్ఞులైన సీనియర్ సభ్యులతో పాటు దాదాపు 57 మంది కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వీరిలో ఉన్నత విద్యావంతులు, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రజలే కేంద్రంగా జరిగే చర్చలలో వారంతా చురుగ్గా పాల్గొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతి స్థానము అత్యంత కీలకమైనది కాదు, అత్యంత సంక్లిష్టమైనది అని కూడా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితులను అనుగుణంగా ప్రజలకు అవసరమైన చట్టాలను తయారు చేయడంలో సభ్యులను కార్యోముఖులను చేసి అటు సమాజానికి ఇటు సభకు సారథిగా వ్యవహరించవలసిన గురుతర బాధ్యత సభాపతిపై ఉంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు. సభాపతిగా ఎన్నికైన నేను పార్టీలకు అతీతంగా నిష్పాక్షితంగా వ్యవహరిస్తూ సభ్యులందరికీ సభలో వారి వారి పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా సమయం కేటాయిస్తూ అందరికీ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. ఎక్కడైతే చట్టసభలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఫలప్రదమైన చర్చలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయో అట్టి సమాజాలు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటాయని చరిత్ర చెబుతుంది. కాబట్టి మనమంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆ దశలో పయనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నాను. తెలంగాణ శాసనసభ దేశంలోని అన్ని చట్టసభలకు ఒక రోల్ మోడల్గా ఉందనే విషయము మీ అందరికీ తెలుసు. ఆ గౌరవం మరింత ఇమిడించే విధంగా సభలో మన వ్యవహార శైలి ఉండాలని, ఆ మేరకు గౌరవ సభ్యులంతా తమ వంతు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను.
సభాపతిగా మీరు అప్పగించిన ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధంగా నిర్వహించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని, నా కర్తవ్య నిర్వహణలో ఆ మేరకు మీరంతా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, కనుక సంబంధిత పత్రికా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు నాకు శుభాభివందనలు తెలియజేస్తూ నా గురించి మంచి మాటలు చెప్పిన మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Now I request the secretary to once again call the names of the members for taking oath who have not taken the oath. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు, పేరెడ్డి మహేశ్వర్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యుని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తారని, సభా మర్యాదలను పాటిస్తారని, సాంప్రదాయాలను గౌరవిస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు,
పైడి రాకేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పైడి రాకేష్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు. పాయల్ శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన పాయల్ శంకర్ అనే నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామారావు పవార్ గారు. मैं पवार रामाराव पटेल विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूं। ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुत्व और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का शुद्ध अंतःकरण के साथ श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं तेलंगाना विधानसभा का सदस्य पवार रामाराव पाटिल ईश्वर की शपथ लेता हूं कि सभा के नियमों के मर्यादों का तथा शिष्टाचार का विधिवत शुद्ध अंतःकरण के साथ आदरपूर्वक पालन करूंगा। श्री टी राजा सिंह गारू. मैं टी राजा सिंह विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूं। सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं
उसके कर्तव्यों का शुद्ध अंतर्करण के साथ श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं तेलंगाना विधानसभा का सदस्य टी राजा सिंह सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि सभा के नियमों, मर्यादाओं तथा शिष्टाचार का विधिवत शुद्ध अंतर्करण से आदरपूर्वक पालन करूंगा। भारत माता की जय। I am to announce to the House that the Honorable Governor of Telangana will address a joint session comprising the members of Telangana Legislative Assembly and Telangana Legislative Council at 11:30 a.m. on Friday, the 15th December 2023 in the Assembly Hall. All members are requested to attend the same. The House is urged to meet again at 11:30 a.m. on Friday, the 15th December 2023.